దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వజీవాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, నీవు ఏ హానియు చేసుకొనవద్దు. అపోస్తుల కార్యం 16 అధ్యాయం 28వ వచనం. ప్రియా, సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత కృప మీతో, మీ కుటుంబంతో ఉండాలని ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. తప్పక ప్రభు మీ జీవితంలో ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడే. అప్పుడు పౌలన్నా, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా చెప్పాను. ఏ హానియు చేసుకొనవద్దు అన్నది దేవుడు దైవ సేవకుల ద్వారా ప్రజలకు ఇచ్చు సంకల్పముగా ఉన్నది. మానవుడు తనకు తాను హాని చేసుకుని స్వభావం గలవాడై ఉన్నాడు. తెలిసి తెలియక పాపం చేయుచు తనకు తానే కీడు కల్పించుకొనుచున్నాడు. సాతాను కూడా మనుషులను నరకపు మార్గంలో నడిపించుటకు వారిని ప్రేరేపించుచున్నాడు. కొంతమంది యవనస్తులు బాల్యం నుండియే ఇష్టారాజ్యముగా అనేకమైన దురలవాట్ల ద్వారా చేసుకొని తరువాత కాలమందు వారు ఎంతో బాధపడుతూ, ఇబ్బందులు పడుతూ, ఇక్కట్లు పడుతున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. దుర్వ్యసనాల ద్వారా ఆ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొందరైతే జీవిత సమస్యలను ఎదుర్కొనలేక ఆత్మహత్యలకు పాల్పడుచున్నారు. ఆనాడు ఫిలిప్పీ సరసాల నాయకుడు కూడా చంపుకుంటకు సిద్ధపడిన సందర్భంలో పౌలు కేకలు వేసి ఈ మాట చెప్పాడు. ఆత్మహత్య అనున్నది ఎంతో బాధాకరమైనది. మన ప్రాణమును తీసుకుంటకు మనకు అధికారం లేదు. జీవగల దేవుని బిడ్డలారా, కాలమునకు ముందే మరణించే వారి ఆత్మలు దయ్యములుగా మారి వారి కాలము సమాప్తమగు వరకు భూమి మీదనే సంచరించున్నవి. జీవగల దేవదేవుని బిడ్డ, మీ సమస్య ఎటువంటిదైనా సరే ప్రభు యొద్ద పరిష్కారం గలదని నమ్మండి. మీరు హాని చేసుకొనకూడదని ఆయన మీ కొరకు సిలువలో తన ప్రాణములను ప్రణముగా పెట్టిన మహిమాస్వరూపుడు ఆయన. అయితే అపవాది నాశనమును హత్యను చేయుటకు వచ్చాడు. ప్రతి హత్య, ఆత్మహత్య వెనుక అపవాది హస్తం ఉన్నదని గుర్తించండి దేవుని బిడ్డలారా. నేడు చాలామంది ఆత్మహత్యకు పాల్పడుచున్నారు. సమస్యలు జయించలేక ఆవేదనకు అంతము ఆత్మహత్య అని తలంచుచున్నారు. ఎంతో పొరపాటు దేవుని బిడ్డలారా. మీకు ఆలోచనకర్తగా ఉన్న ప్రభు వైపు చూడండి. ఆయన మీ మీద తన దృష్టించి మీకు చక్కని ఆలోచన చెప్పుటకును, శ్రమకాలమును మిమ్మల్ని విడిపించుటకును శక్తిమంతుడైన మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు, పూజనీయుడు మన యేసయ్య. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నానని ఆ మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, అధైర్యపడకండి. జీవము గల దేవదేవుడు మీకు జయమును, విజయమును, ఆనందమును, ఆదరణను, సంరక్షణ ఇచ్చి బలపరిచి స్థిరపరిచి మీ కళ్ళల్లో కన్నీటిని నాట్యంగా మార్చగల గొప్ప దేవుడు. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడే. సమస్యలకి పరిష్కారం తప్పక ప్రభు మీకు ఇవ్వగలడు. మీరు ధైర్యంగా ప్రభు వైపు చూడండి. ప్రభు వైపు చూసి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇచ్చి మిమ్మల్ని విడిపించి సంరక్షించి ఆదరించగల గొప్ప దేవుడు. ఆ దేవదేవుని యొక్క శాశ్వత కృప మీతో నిత్యం నిలిచుండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన మా ప్రియ పరమ తండ్రి, మహిమాన్వితుడా, సర్వోన్నతుడా, నాయన అల్పులైన మమ్మలను, బలహీన మమ్మలను బలపరిచి, స్థిరపరిచి, ధైర్యపరిచి విజయం అనుగ్రహించగల గొప్ప దేవుడు. దయచేసి బిడ్డలందరూ జ్ఞాపం చేసుకోండి. 4 దశల బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. యవనస్తులైన బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకున్న దేవా, యవన కాలమందు మీ కృపాకిరణాలు బిడ్డల మీద ఉదింపచేయండి. లోకానుసారమైన జీవితాలు కాక పరసంబంధమైన ఆలోచనతో బిడ్డలందరూ ముందుకు సాగడానికి కృప దయచేయండి. నడిప్రాయంలో ఉన్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. వారికి నడిప్రాయం ముందు కుటుంబ భారాలతో, బరువులతో, బాధ్యతలతోనైనా సతమతమవుతుండగా సమాధానపరిచి వారికి జయమివ్వండి. నాయన, వృద్ధాప్యమందు ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి దేవా. ప్రతి వృద్ధుడను మీరు ఆశీర్వదించండి. వృద్ధురాలు మీరు జ్ఞాపం చేసుకోండి. వృద్ధాప్యమందు మీ కృపాకిరణాలు బిడ్డలు దయచేసి సహాయం దయచేయండి. బాల్యంలో ఉన్న బిడ్డలకు బాల్యతనమందు నాయన వారి ఎడల మీ కృపాకిరణాలు దింపచేసి మీ పరిశుద్ధాత్మ తాకిడి బిడ్డలు దయచేయమని యేసు నామములో బిడ్డలందరినీ ఆశీర్వదించి
అందరికందరా నీ మేలుతో నింపని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.